ట్యాంక్ బండ్పై జరిగే బతుకమ్మ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఉత్సవాల భాగంగా అమరవీరుల స్తూపం నుంచి బతుకమ్మలతో ర్యాలీ తీయనున్నారు. సాంస్కృతిక శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, అదేవిధంగా కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద కూడా భారీగా కల్చరల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించేందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనం ఇప్పుడు బతుకమ్మ ఘాట్ వద్ద ఉన్నాం, హుస్సేన్ సాగర్ బతుకమ్మ ఘాట్ వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు. సాయంత్రం వచ్చేటువంటి అతిథులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. బతుకమ్మ ఘాట్ గతంలో ఇక్కడ నిర్మించారు, దీని అంతా కూడా డెవలప్ చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహిళలందరూ ఇక్కడికి వచ్చి తమ బతుకమ్మను పూజించిన తర్వాత, ఆటలాడిన తర్వాత నిమజ్జనం చేసేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. డైరెక్టర్ కల్చర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ రోజు సాయంత్రం ప్రోగ్రాం ఏ విధంగా డిజైన్ చేశారు, ఎట్లా జరగనుంది? ఈరోజు సాయంత్రం సద్దుల బతుకమ్మ పండుగలో చివరి రోజుని ఒక ఉత్సాహభరితమైన వాతావరణంలో మనము తెలంగాణ అమరుల స్మారకం నుండి ప్రారంభిస్తున్నాము. గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, సీతక్క గారు అక్కడికి విచ్చేసి బతుకమ్మ ఉత్సవాలని ప్రారంభిస్తారు. ఉత్సవాలు కాదు, సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుండి మన సాంస్కృతిక కళాకారులు వివిధ కళారూపాలతోటి ముందు నడుస్తూ ఉంటే సద్దుల బతుకమ్మని చేబూనిన 1000 మంది మహిళలు వెనక ఒక ప్రొసెషన్ లాగా బతుకమ్మని తీసుకొని వస్తూ ఉంటారు. ఈ ప్రొసెషన్ అంతా 2 కిలోమీటర్ల వరకు నడుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళని చూడడం కోసం విఐపీలు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారి కోసం ఒక ప్రత్యేకమైన వేదికను కవయిత్రి మొల్ల విగ్రహం పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ మీద విఐపీలందరూ ఆ డయాస్ మీద కూర్చొని బతుకమ్మ ర్యాలీని సందర్శిస్తారు. ఇక బతుకమ్మను తీసుకొని వచ్చే మహిళలు వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ ఉత్సాహాన్ని బట్టి మధ్యలో ట్యాంక్ బండ్ అంతా ఈ రోడ్డు క్లోజ్ అవుతుంది. అవును సార్, ప్రతిసారి ఈ బతుకమ్మ జరిగేటప్పుడు ఎన్ని గంటలకు ఇది క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది? ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు, తమ బతుకమ్మలు తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు పార్కింగ్ ఎక్కడ చేసుకోవచ్చు, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అంటే పార్కింగ్ అదంతా కింద ఉంటుంది, ట్యాంక్ బండ్ కింద. పోలీస్ అఫీషియల్స్ దాన్ని ప్లాన్ చేశారు. ఇక్కడ మాత్రం ట్రాఫిక్ ఉండదు. కేవలం బతుకమ్మలు చేబూనిన మహిళలు, చూడడానికి వచ్చే మహిళలు, పురుషులు ఎవరైనా రావచ్చు. బతుకమ్మ మధ్యలో పెట్టి కొద్దిసేపు ఆడుతూ చివరికి 9 గంటల వరకు నిమజ్జనం ఉంటుంది. 9 గంటల లోపు నిమజ్జనం. ఇందులో ఇంకా వివిధ బస్తీల వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఇందులో కలుస్తారు. ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఉన్న బతుకమ్మ నిమజ్జనం స్పాట్లో 9 గంటల వరకు నిమజ్జనం జరుగుతూ ఉంటుంది. మొత్తం అంటే ఈ లైటింగ్ కానీ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు మన డిపార్ట్మెంట్ నుంచి? మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు, ఇక్కడ ఈ డెకరేషన్తో పాటు లైటింగు ఇవన్నీ ఒక్కొక్క శాఖ సమన్వయం చేసుకొని హెచ్ఎండిఏ వాళ్ళు కొన్ని చేస్తున్నారు, జీహెచ్ఎంసీ వాళ్ళు కొన్ని చేస్తున్నారు, కల్చర్ డిపార్ట్మెంట్ కొన్ని చేస్తుంది. అట్లా వివిధ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకొని ఈ డయాస్ దగ్గరే కాకుండా ఈ రోడ్డంతా, ట్యాంక్ బండ్ మీద ఉన్న రోడ్డంతా విద్యుత్ దీపాలతోటి అలంకరించడం జరుగుతుంది. దీనికి ఎదురుగా ఉన్నటువంటి సచివాలయం కూడా విద్యుత్ దీపాలతో అలంకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈరోజు చివరి రోజు కాబట్టి ఒకటి అలంకరణ ఉంటుంది, ఆటాపాట ఉంటుంది, కళాకారుల బృందాల నృత్యము కూడా ఉంటుంది. దాంతో ఈ నిమజ్జనం పూర్తవుతుంది. ఇది అంటే హైదరాబాద్ నగరంలో ఉత్సాహంగా జరిగేటువంటి బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి అంగరంగ వైభవంగా మాత్రమే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తే దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది, బతుకమ్మ ర్యాలీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం చాలా పెద్ద ఎత్తున ఉంటాయని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో రాము, 10 టీవీ, హైదరాబాద్.